అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ బాలు, ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి. మరి మనకు గణేష్ మండపాల దగ్గర యువత పెద్ద ఎత్తున వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జిల్లా వ్యాప్తంగా చేశారు. మరి యువతకు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మరి ఆ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి ఒక విన్నపాన్ని చేస్తున్నాము. ఎవరైతే వినాయక మండపాల దగ్గర రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని యువకులకు మా అందరి తరఫున మా విన్నపం. ఎందుకంటే సకాలంలో రక్తం దొరకక చిన్న పిల్లలు, తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలు కానీ వివిధ చికిత్సల నిమిత్తమై వైద్యశాలకు వచ్చే వారికి ఆపరేషన్ల నిమిత్తమై రక్తం అనేది దొరకక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వర్షాలు పడడం వల్ల కూడా రక్తదాతలు లేకపోవడం వల్ల మరి రక్త కొరత అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు 30 మంది రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీ దగ్గరికి వచ్చి ఆ రక్తదాన శిబిరాలను మీ గణేష్ మండపం దగ్గర ఏర్పాటు చేస్తాము. అంతేకాకుండా ఎవరైతే రక్తదానం చేస్తారో ఆ రక్తదాతలకు ఆ గణేష్ మండపాల తరఫున వారికి ప్రశంసా పత్రాలను ప్రముఖుల చేత అందజేయడం జరుగుతుంది. కాబట్టి యువత రక్తదానానికి ముందుకు రండి. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల ప్రాణాలను కాపాడండి. మరి గతంలో రక్తదానం అంటే ఎదుటివారి ప్రాణాలను కాపాడడం మాత్రమే. ప్రస్తుతం రక్తదానం చేసే వారిలో గుండె జబ్బు కానీ, కొలెస్ట్రాల్ కానీ, క్యాన్సర్ వ్యాధులు కూడా రావని WHO సర్వేలు మనకు తెలియజేసినాయి. కాబట్టి రక్తదానము తోటివారి ప్రాణాలను కాపాడమే కాదు, మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. కాబట్టి రక్తదానం చేయాలనుకున్నటువంటి యువజన సంఘాలు మరి గణేష్ మండపాల నిర్వాహకులు సంప్రదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.